హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మీకు మా మేనగోడలి లగ్గాలని చెప్పి వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఆ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. లగ్గాలు అయితే పెట్టుకున్నారా? పెట్టుకున్నాక లగ్గం అయితే ఎన్నింటికి ఏంటిది అనేది, అంటే ఏ డేటు ఏంటిది అనేది కూడా మీతో చెప్పాను కదా. అయితే మేము పెళ్లి కూతురుని చేస్తున్నామండి. పెళ్లి కూతురుని మేము మేనత్తలం కదా, అందుకని చెప్పి మా ఇంటి దగ్గర పెళ్లి కూతురుని చేస్తున్నాము. మక్క ఒక రోజు, నేను ఒక రోజు చేసామండి. అయితే మొత్తం కలిపి వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. మక్క చేసింది ఒక రోజు, నేను చేసింది ఒక రోజు, అట్లా వీడియో అనేది పెట్టకుండా మక్క చేసింది, నేను చేసింది మొత్తం కలిపి వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి. 2 రోజులు చేసాము, కానీ లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి మొత్తం మీతో షేర్ చేయట్లేదు. అందుకని అది కొంచెం ఇది కొంచెం కలిపి షేర్ చేస్తున్నానండి. అది ఫ్రెండ్స్, మక్క నేను కలిసి పెళ్లి కూతురుని అయితే చేసామండి. 2 రోజులు కూడా మా ఇంటి దగ్గర జరిగింది. అంటే మక్క వేరే ఊరు కదా, అందుకని చెప్పి మా ఊళ్ళోనే కాబట్టి మా మేనగోళ్ళు మా ఊర్లోనే ఉంటుంది కాబట్టి, అందుకని చెప్పి మక్క కూడా నా దగ్గరకు తీసుకొచ్చి ఇక్కడ పెళ్లి కూతురుని చేసిందండి. ఇక అది ఫ్రెండ్స్, నాకు వీడియో అయితే బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే పెళ్ళికి అటు ఇటు వెళ్ళొచ్చి మళ్ళీ నేను మిషన్ కుడుతున్నానని చెప్పాను కదండి. కొంచెం బట్టలు అవి కుడుతున్నాను, అందుకని కొంచెం వీడియో ఎడిటింగ్ అది చేయడం లేట్ అయిపోయింది. అందుకని కొంచెం లేట్ అయింది వీడియో అనేది. ఇక అది ఫ్రెండ్స్, ఇప్పటికన్నా మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చినాక నేను పెళ్ళిది కూడా వీడియో అనేది షేర్ చేస్తానండి. ఇక అది ఫ్రెండ్స్, ఇక్కడైతే పెళ్లి కూతురుని అయితే చేస్తున్నాము. ఇక్కడ నుంచి మొత్తం రియల్గా మీతో వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటానండి. మొత్తం వచ్చింది వీడియో. నేను డబ్బింగ్ అనేది ఏం చెప్పను. ఇక్కడ ఏంటిది అంటే లేట్ ఎందుకు అయింది, ఎక్కడ చేస్తున్నాం ఏంటిది అనేది వీడియో, అంటే పెళ్లి కూతురుని ఎక్కడ చేస్తున్నాం ఏందని మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ డబ్బింగ్ చూస్తున్నానండి. మొత్తం రియల్గా పెట్టేశాను. వాయిస్ అయితే చాలా బాగుండిద్ది చూడండి. నేను డబ్బింగ్ చెప్పేదానికన్నా రియల్ వాయిస్ ఇంకా చాలా చాలా బాగుండిద్ది. ఇక అది ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ముందు పెళ్లి కూతురుని చేసి బొట్టది పెడతాను చూపించాను కదండి. ఇక నేను డబ్బింగ్ చెప్దామని చెప్పి ఇది పెట్టాను ముందు క్లిప్పు. ముందు మక్కదే పెడుతున్నానండి. మక్క చేసినాక మక్క బొట్టది పెట్టినాక మళ్ళీ నేను పెట్టేది వచ్చింది అనమాట. ఇది మీతో మాట్లాడదామని చెప్పి ఈ క్లిప్ కొంచెం షేర్ చేస్తున్నాను. ఇక అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే రియల్గా వాయిస్ అనేది వచ్చేసిద్ది. చూస్తూ ఉండండి. మళ్ళీ మీతో మాట్లాడతాను. మంగళారతి ఇచ్చేటప్పుడు మళ్ళీ మ్యూజిక్ పెట్టానండి. అక్కడ ఏమనుకోవద్దు, ఎందుకంటే ఫోన్ పాటలు పెట్టారు, కాపీ రైటింగ్ వచ్చిందని పెట్టాను. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసేయండి. అక్కడే కూతురు లేవారం మడి బా అనుకోండి చేసుకుంటున్నాను. అమ్మాయికి తెలుగు పెట్టే లైన్లో కడిగి అయ్యా బాబాయ్ని పట్టుకో వెనక్కి కుంగుతున్నాడు.
అర్థమైంది ఏమర్థమైంది నీకు వాళ్ళు చెప్పింది అది ఇది వేనా ఉంది అంటే ఏంది అంటున్నారు అంటే దారిలో ఉందా నువ్వు చెప్పింది కరెక్టే అర్థం కాలేదు ఈ వదిన బాధ చెప్తున్నారు కెమెరా అంటే ఒకేసారి పెట్టకూడదు అందరు పడుతుంటారు లైవ్లో అబ్బాయి సెల్లులో ఉంటాయి మంచి పనిలో ఉంటుంది అమ్మాయి వీడియో చేస్తాం అమ్మాయి దగ్గరే ఉంది పిల్లగాడ పెళ్లి కూతురు రంగా బాగా కూడా పూలు పూలు ఎప్పుడు పూలు కూడా వేయండి పూలు కూడా పూలు వేయలేదు అంతే అంతే ఆగే గొంతే వేసింది అది మాత్రం బాగా గుర్తు పెట్టుకో కోపం మొత్తం తెచ్చుకుంటాములే పిన్ని మాకు విద్యని ప్రమాచం బాగా పిల్ల మాకు నువ్వు నవ్వేవా మామూలు కూర్చోమ్మా పైకి పెట్టుకో కాళ్ళు అమ్మాయి జాతర సన్నకుండా గోడ అమ్మాయి ఎంతసేపు కూర్చుంటారు చెప్పులు వేసుకొని నిఖిత ఇట్రా ఎవరి మీద పోతున్నా ఎవరు మేము పోయి కాదులే నేను రంగమ్మ తెస్తే పోతాను నెత్తి మీద గుమ్మరి అమ్మ ఎదురుగా ఉంది కానీ నెత్తి మీద గుమ్మరి అమ్మ
మొత్తం మాకే తర్వాత అమ్మ అట్లాగమ్మా మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు చెప్పు పిల్లలు ఎందుకు లేరు 5 వరకు పిల్లలు ఉంటే అయ్యి చెప్పు అదే అదే సైజెస్ పోయి పిల్లలే తర్వాతలే టేస్ట్ పిల్లలు ఇచ్చినప్పు అవి అక్కడ ఉన్నాయి ప్లాస్టిక్ మళ్ళీ స్టీల్ పెట్టారండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసేసారు కదా. ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదని అయితే కామెంట్ ద్వారా చెప్పేసేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా మీతో షేర్ చేసుకున్నాను. పెళ్లి వీడియో అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము